హలో, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. నా వీడియోలు చాలామంది చూస్తున్నారు, పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, చాలా సంతోషం. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ ఈ ఒక్క క్షణం బ్రతకడం. ఈ ఒక్క క్షణం, లివింగ్ ఓన్లీ దిస్ మూమెంట్. నెక్స్ట్ మూమెంట్ గురించి ఆలోచించకుండా, రేపు ఏం జరుగుతుందో బాధ లేకుండా, అప్పుడెప్పుడో ఏం జరిగిపోయిందో అన్న బాధ లేకుండా ఈ ఒక్క క్షణం బ్రతకనే ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క క్షణం బ్రతకడం గనక మనం అలవాటు చేసుకోగలిగితే, ఈ ఒక్క క్షణమే, ఇంకా నెక్స్ట్ మూమెంట్ గురించి కూడా కాదు, ఈ ఒక్క క్షణమే బ్రతకడం అలవాటు చేసుకుంటే నిజంగా బ్రతుకుని బ్రతికినట్టు, లివింగ్ యువర్ లైఫ్ అన్నమాట. ఈ ఒక్క క్షణంని మనం అబ్జర్వ్ చేసి చూస్తే 3 ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి. ఈ ఒక్క క్షణములో 3 ఇంపార్టెంట్ విషయాలు మన కళ్ళ ముందు ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్. మన ఎలా పుట్టామో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఖచ్చితంగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక జెనెటిక్ స్ట్రక్చర్ తీసుకుని వస్తాం. ఒకలాంటి కళ్ళు, ఒకలాంటి ముక్కు, ఒకలాంటి చేతులు కాళ్ళు, ఒకలాంటి ఫేసు, ఇవన్నీ ఎన్నో జన్మలుగా కలగలుపుకుని ఒక కర్మ ప్రకారము ఒక పొజిషన్ తీసుకుని అందులోంచి వస్తాం. వచ్చేటప్పుడు ఆత్మ, పరమాత్మ వీటికి తగ్గ కర్మబంధంతో కలిసిన ఒక బాడీలోకి, బయోలాజికల్ బాడీలోకి 4వ నెల, తల్లి గర్భంలో ఉన్న 4వ వారములో జాయిన్ అవుతాం. అలా జాయిన్ అయిన ఈ క్షణం వరకు జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ మనని నడిపిస్తూ ఉంటుంది. ఒక తెలియని మేనరిజము, ఒక తెలియని అలవాటు, ఒక తెలియని స్ట్రక్చరు మనం అనుకోకుండానే మనకి వచ్చేసింది. ఇది నిజం. ఈ జెనెటిక్ స్ట్రక్చర్ని మార్చలేము. చాలామంది ఒక 4 విషయాలు పట్టుకుని మార్చాలి అని ప్రయత్నం చేస్తారు. మనం మార్చలేని 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఎవ్వరూ మార్చలేరు. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఎక్కడ పుట్టాము, ఎవరికి పుడతాము మనం మార్చలేము. ఎలా చనిపోతాము, మృత్యువు మనం మార్చలేము, మన చేతుల్లో లేదు. ఓకే, జరా ఈజ్ ఏజింగ్. నువ్వు ఎంత కష్టపడ్డా సరే నీకు 100 సంవత్సరాల జీవితం అంటే 100 సంవత్సరాల జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఏజింగ్ని మార్చలేవు. మనం వృద్ధాప్యం రావడము, మనం ముసలివాళ్ళం అయిపోవడము, మన ఏజ్ అయిపోవడాన్ని మనం చేయబెట్టి ఆపలేము. ఇక 4వది వ్యాధి. ఒకసారి రోగం వస్తే ఆ రోగానికి సంబంధించినది మనం మార్చలేము. ఓకే, ఆ రోగాన్ని ఎలా వెళ్ళగొట్టుకోవాలి, ఎలా అవ్వగొట్టుకోవాలి చూడాలి. కానీ అయ్యో నాకు రోగం వచ్చిందే అనే బాధ మార్చలేనిది. రోగముని మార్చలేము. రోగంని అవ్వగొట్టుకోవాలి, ఫినిష్ చేసుకోవాలి, ట్రీట్ చేసుకోవాలి. ఈ 4 విషయాల మీద బాధపడేవాడు మూర్ఖుడితో సమానం. జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొన్ని క్యారెక్టరైజేషన్స్, జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జెనెటిక్ అంటాం, లేదా కర్మ ప్రకారము కొన్ని వస్తాయి. వీటి గురించి ఈ క్షణం ఆలోచించకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అరే మా నాన్న అట్లా చేసిందే, అరే మా అమ్మ ఇలా ఉంది, నేను అలాంటి కుటుంబంలో పుట్టుంటే, నేను అలాగ అక్కడ ప్లేస్లో పుట్టుంటే, లేకపోతే అలా జరుగుండుంటే, ఇవన్నీ మార్చలేనివి. బికాజ్ జన్మ, మృత్యు, జరా, వ్యాధి నీకు వచ్చే సర్కమ్స్టెన్సెస్, నీ జన్మను మార్చలేవు. దాన్ని మారాలి అని అనుకుంటే దాని గురించి చెయ్యాలి, కానీ బాధపడకూడదు. బాధపడితే మారదు. ఈ 4 విషయాలు బాగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ యువర్ జెనెటిక్ స్ట్రక్చర్. ఫస్ట్ థింగ్, దీన్ని మార్చేయాలి అని చూడకూడదు. దీన్ని ఎలా అధిగమించాలి, దీన్ని ఎలా దాటాలి అని మాత్రమే చూడాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి, ఈ క్షణం మనకున్నది రిపిటేటివ్ థాట్స్. మన మైండ్లో ఎప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతుంది తెలుసా, ఏమేమో పదే పదే చుట్టుతున్న థాట్సే. కొత్త ఆలోచన రానివ్వదు. జనరల్గా ఈ క్షణంలో రిపిటేటివ్ థాట్సే. ఈరోజు ఏం తినాలి, వాడేం మాట అన్నాడు, ఇది ఎలా జరిగింది, అది ఎలా జరిగింది, ఈ రిపిటేటివ్ ఆలోచనలలోనే ఉంటాం. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ క్షణం బ్రతకాలి అంటే రిపిటేటివ్ ఆలోచనలని దాటేయాలి. ఎంత త్వరగా రిపిటేటివ్ ఆలోచన నుంచి బయటపడతారో, ఎంత త్వరగా మనం ఈ పదే పదే ఒకే చక్రంలో తిరుగుతున్న ఆలోచన నుంచి బయటపడతారో అంత త్వరగా ఈ క్షణం బ్రతుకుతారు. ఈ నిమిషం బ్రతకాలి అంటే ఈ రిపిటేటివ్ ఆలోచనల నుంచి బయటపడాలి. ఓకే, థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఏదో తెలియకుండానే మన మైండ్ మెల్లగా
ఒక సైడ్కి వంగిపోయి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ వైపుకి వెళుతుంది. ఇది మూడో ఇంపార్టెంట్ పాయింట్. నీకు ఇప్పుడున్న సమయం తప్ప ఎప్పుడో ఆలోచనలకి మన మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ క్షణం మనం చేయాల్సింది ఏంటంటే ఆ వెళ్ళిపోతున్న ఆలోచనలు వెనక్కి తీసుకురావాలి. ఆ వెళ్ళిపోతున్న ఆలోచనలని ఆపద్దు, జస్ట్ మైండ్ని వెనక్కి తీసుకురావాలి. ఈ మూడు గనక ఈ క్షణం చేయగలిగితే, అంటే నా శరీరము గురించిన బాధ నాకు లేదు, ఓకే, అండ్ నా పాస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచన నేను చెయ్యట్లేదు, అండ్ ఏదైతే పదే పదే వస్తుందో ఆ ఆలోచన నుంచి నేను పక్కకి జరుగుతాను. ఇది గనక మీరు చేసుకోగలిగితే ఈ క్షణం బ్రతకడం స్టార్ట్ చేస్తారు. ఈ క్షణం బ్రతికితే ఏమవుతుంది? ఏంటి అంత గొప్పతనం అందులో? ఈ క్షణం బ్రతకాలి, ఈ క్షణం బ్రతకాలి, లివ్ ఇన్ ద మూమెంట్ అంటారే, ఏమొస్తుంది దానివల్ల? ఏమొస్తుందంటే, నిజానికి ఒక చెట్టు ఉందనుకోండి, ఒక మొక్క, అది ఇంత పెరగాలి అని డిసైడ్ చేసుకోదు. ఓకే, నేను పెరిగాక ఏమవుతుంది నా కాయలు అని ఎప్పుడు ఆలోచించదు. ఒక నీరు కొండల ప్రాంతంలోనో లేకపోతే ఎక్కడి నుంచో ప్రవహించుకుంటూ వచ్చి నేను సముద్రంలో కలవాలి, వెళుతూనే ఉంటాను, కొండ అడ్డొస్తే కొండని చీల్చుకుని వెళ్తాను, దాని ప్రయాణం ఆపదు, బాధపడుతూ కూర్చోదు. అలాగే మనము ఈ క్షణంలో బ్రతికినప్పుడు అక్కడ బాధపడుతూ కూర్చోము. ఈ క్షణం నేనేం చేసుకోగలుగుతా, ఈ క్షణం నేను ఎంత బెటర్గా బిహేవ్ చేయగలుగుతా, ఈ క్షణం నేను ఏదైనా కొత్తది ఎలా నేర్చుకుంటా అనే ఆలోచనలో పడతారు. ఎప్పుడైతే రిపిటేటివ్ థాట్స్ నుంచి, పాస్ట్ ఫ్యూచర్ థాట్స్ నుంచి, తర్వాత జెనెటికల్గా ఆర్ కర్మ ప్రకారం మనకు వచ్చిన వాటి గురించి బాధపడకుండా ఉంటామో అప్పుడు ఈ క్షణం బ్రతకడం స్టార్ట్ అవుతుంది. ఈ క్షణం బ్రతికినప్పుడు ఈ క్షణాన్ని అద్భుతంగా వాడడం మనకు వస్తుంది. ఈ క్షణాన్ని అద్భుతంగా వాడినప్పుడు ఏది అడ్డు కాదు, ఏది బాధ కాదు. నేను ఒక బకెట్ వాటర్ తీసుకుని వాటర్ని వేసి గట్టిగా కొట్టాను అనుకోండి, వాటర్ ఏం చేయదు తెలుసా, నా చెయ్యి నీళ్లలోకి వెళ్ళిపోతుంది, అది నా చెయ్యిని మొత్తం కప్పేస్తుంది. ఎందుకు తెలుసా? వాటర్ అడాప్ట్స్, ఇలా తిరిగిపోయి దాని లోపల చుట్టేసుకుంటుంది. అలాగే నీరులాగా మనం మారాలి. సమస్య వస్తే దాన్ని చుట్టేసేయాలి, మనం దాన్ని కవరప్ చేసేయాలి, దాన్ని అరిగించేసుకోవాలి. వాటర్ ఈజ్ యూనివర్సల్ సాల్వెంట్, దాన్ని అరగొట్టేసుకోవాలి. ఆ శక్తి అంతా ఈ క్షణంని అనుభవిస్తే వస్తుంది. ఎప్పుడు గురించో ఆలోచిస్తున్న కొద్దీ నువ్వు ఆగిపోయి ఉంటావు, ఎదగలేవు. ఎప్పుడు గురించో ఆలోచించొద్దు, పాస్ట్ ఫ్యూచర్లోకి వెళ్ళొద్దు. నీ జెనెటికల్గా వచ్చిన సర్కమ్స్టెన్సెస్ని, కర్మ ప్రకారము నీకు వచ్చిన చుట్టాలని కానీ, ఫ్రెండ్స్ని కానీ, సిచ్యువేషన్స్ కానీ, బాస్ని కానీ, వీళ్ళని మార్చేయాలి అని చూడొద్దు. ఈ క్షణం మనం ఏం బెస్ట్గా చేయగలం అని మాత్రమే ఆలోచించాలి. ఇది ఆలోచించాలి అంటే నేను మీకు తొందరలో వాటర్ మెడిటేషన్ ఒకటి రిలీజ్ చేస్తాను. ఖచ్చితంగా మన ఇదే ఛానల్లో, మనము సునీత మీడియా ఛానల్లో వాటర్ మెడిటేషన్ నేను ఒక ఆడియో పెడతాను. అందులో ఏం స్పీచ్ ఉండదు, మీరు ఓన్లీ అది పెట్టుకుని వాటర్ మెడిటేషన్ చేయండి. మీకు నిజంగా వాటర్ మెడిటేషన్ కావాలి అంటే, నిజంగా మన శరీరంలో 70% వాటర్ ఉంటుంది. ఆ 70% వాటర్ని మనం యాక్టివేట్ చేసుకోగలిగితే, నిజంగా మనం వాటర్ లాగా మారగలిగితే ఏది అడ్డు కాదు. కొండలని, గుట్టల్ని దాటుకుంటూ, దాని నుంచి పెనిట్రేట్ చేసుకుంటూ జలపాతంలాగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. అలాంటి వాటర్ తత్వంలా మారి దేన్ని ఆపద్దు. నా జెనెటికల్గా వచ్చింది, నాకు వంశపారంపర్యంగా వచ్చింది, నాకు కులమత ప్రాంతాలుగా వచ్చింది, ఏది మన మైండ్లో అడ్డు కాదు. ఎందుకంటే మనము దాటుకుంటూ వెళ్ళిపోతాం. ఈ క్షణం ఏం బెస్ట్ చేయగలమో అని మాత్రమే ఆలోచిస్తాం. ఈ ఒక్క పని చేసి చూడండి. నేను మీకు తొందరలోనే ఆ మెడిటేషన్ పెడతాను. మీరందరూ ప్లగిన్ చేసుకుని జస్ట్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని అలా కూర్చోండి, దాన్ని ఫాలో అవ్వండి. ఆ మెడిటేషన్ని నిజంగా గనక మీరు వాటర్ మెడిటేషన్ ఫాలో అవ్వగలిగితే మీకు లైఫ్ విల్ బీ అ టర్నింగ్ పాయింట్. కాకపోతే ఏవేవో ఆలోచనలతో, ఏవేవో మైండ్ సెట్స్తో, ఏవేవో ఎప్పుడో జరిగిపోయినవి రిపిటేటివ్గా ఆలోచిస్తుంటే ముందు వాటిని తొడవండి, ముందు వాటిని పడేయండి, ముందు వాటి నుంచి బయటపడండి. అండ్ బయటపడడం చాలా ఈజీ, ఎవరు చెప్పరు. మీ సంచిలో ఏదైనా ఉందంటే మీరే చేయబెట్టి తీసి బయటపడేయాలి. అలాగే మీ లోపల ఉన్న చెత్తని మీరే ఈరోజు అద్దం ముందు నుంచుని, నేను ఈ రోజు నుంచి ఆ ఆలోచనలలో ఆలోచించి ఎప్పటివో ఆలోచించే థాట్స్ నేను ఈరోజు నుంచి తుడిచేస్తున్నాను అని మీరు డిసైడ్ అయితే ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. లేదంటే నాకు వ్యూస్, సబ్స్క్రైబర్సే తప్ప
మీ జీవితంలో మీకేం ఉపయోగపడదు. అందుకని ప్లీజ్ ఇది అర్థం చేసుకుని బికమ్ జస్ట్ ఆఫ్ ఎనర్జీతో ఫ్లో అవ్వడానికి ట్రై చేయండి. ఈ క్షణం జస్ట్ దిస్ మూమెంట్, ఈ 3 విషయాలు జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేదా కార్మికం వల్ల నాకు వచ్చినది, బాధపడను. సెకండ్ వచ్చేసి నేను రిపిటేటివ్ థాట్స్లో ఉండను. థర్డ్ వచ్చేసి పాస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించే ఆ స్ట్రాంగ్ ఫోర్స్ని బద్దలు కొట్టుకుని బయటకు వస్తాను అని మీరు ఫిక్స్ అయితే ఈ క్షణం, ఈ ఒక్క క్షణం బ్రతికితే చాలు అనిపిస్తుంది. అంత బాగుంటుంది లైఫ్. ఈ క్షణం బ్రతికే ప్రయత్నం చేద్దాం. ఈ క్షణంలో ఉండే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీరు అందరూ కూడా చెయ్యాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు గనక ఏమైనా డౌట్ కనుక ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకు కింద మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చదువుతాను, ఖచ్చితంగా మీ మెసేజ్కి ఆన్సర్ చేస్తాను. జెన్యూన్ డౌట్ అనిపిస్తే, కొన్ని డౌట్స్ కొంతమంది అడుగుతున్నవి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోల్లో ఉన్నాయండి, మీరు కంపల్సరీగా వెళ్ళి చూడండి. ఎవరి సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరు మార్చుకోవాలి వాటిల్ని. నాకు తెలిసిన అవగాహనతో నేను కొన్ని చెప్తున్నా, ఇవి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కాబట్టి మీరు మీ సిచ్యువేషన్కి దాన్ని అడాప్ట్ చేసుకుంటే మీ జీవితంలో నిజంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు మీరు ఇచ్చే ఏదైనా హెల్ప్ నాకు మీరు చేయగలుగుతారంటే మీరు మారడం. మీరు గనక సక్సెస్ అయితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ.